చెప్పండి, ఎలా అనిపించింది అసలు? సినిమా చాలా బాగుందండి. ఫ్యామిలీ సినిమాని, డైలాగ్ డెలివరీ కానీ అంతా బాగుంది. అందరూ చూడదగిన సినిమా. హ్యాపీ సంక్రాంతి. వింటేజ్ చిరంజీవి గారు కనిపించారు అసలు? చిరంజీవి యాక్షన్ చాలా బాగుంది. ఆ డాన్స్లు చేశారా? చాలా బాగుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ పిక్చర్, చాలా బాగుంది. సార్ మీరు చెప్పండి, ఇంట్లో లీడ్ చేసేవాళ్ళు చెప్పారు, ఇప్పుడు మీరు చెప్పాలి. సార్ మాది యాక్చువల్ నెల్లూరు అండి. మేము నెల్లూరు నుంచి వచ్చామండి. ఫస్ట్ టైం హైదరాబాద్ మేము సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాము. చిరంజీవి గారు అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా చేశారండి. అసలు అంత పెద్ద స్టార్డమ్ ఉన్న హీరో గారు ఈ రేంజ్లో దిగేసి వచ్చి ఒక డైరెక్టర్ గారు చెప్పేటువంటి యాక్షన్ని అంత హైట్లో తీసుకెళ్ళారంటే ఎక్సలెంట్ అండి. చిరంజీవి గారు సింపుల్ సూపర్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఓవరాల్ ఎక్సలెంట్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? చాలా చాలా బాగుంది. రీక్రియేట్ చేశారు. అసలు సూపర్ మూవీ అండి. మరి ఇంకా నో వర్డ్స్ అన్నమాట. బాగుంది. చిరంజీవి గారి క్రేజ్ ఏమైనా తగ్గిందంట? ఏం తగ్గదు, అతనిది ఎప్పుడు తగ్గదు. అసలు అన్ని కామెడీ టైమింగ్ అతనికన్నా ఇంకెవరు బాగా చేయలేదు. అంటే చాలా కాలం అయింది కదా, ఏమన్నా డిఫరెన్స్ ఏమీ కనిపించదు. అతను ఇంకా సూపర్ ఎనర్జెటిక్ గా చేశారు. అసలు చాలా బాగా చేశారు. సంక్రాంతికి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇద్దరు అల్లులు అనుకోవచ్చా? వెంకటేష్ గారు యా, డెఫినెట్లీ డెఫినెట్లీ సూపర్ సంక్రాంతి బాగుంది. చాలా బాగుందండి. సూపర్. అంటే ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ద ఫిల్మ్. ఇంకా నో మోర్ వర్డ్స్. అంతే, అందరూ వెళ్ళండి, చూడండి. अरे नीचे नीचे क्या नीचे भैया, नीचे హిందీ రాదు మాకు, ఏం చెప్పాలి, నీకు ఏం తిట్టాలి? ఇది చక్కగా ఉంది, నిండుగా ఫ్యామిలీ అంతా కలిసి. ఏ సినిమాకి వస్తున్నారా ఎట్లా ఈ మధ్య? అలా ఏం లేదు, ఇద్దరు బాగానే చేశారు. అంటే లాస్ట్ లో వెంకటేష్ డామినేట్ చేశాడు తన స్క్రీన్ ప్రెజెన్స్ తోటి అంటున్నారు, ఏమంటారు మీరు? లేదు, ఎవరి ప్రెజెన్స్ వాళ్ళకి ఉంది. ఓవరాల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగుంది. అంటే రాజసాబ్తో కంపేర్ చేస్తే ఏది నచ్చింది మీకు? ఇది బాగుంది. థ్యాంక్ యూ. యాక్టింగ్ అని చెప్పి చెప్పుకుంటున్నారు, కామెడీ కూడా రౌడీ గారు అరేంజ్ చెప్తున్నారు, అట్లా అనిపించింది? చాలా చాలా బాగుంది. కామెడీ సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. ఇంకా స్టోరీ కనెక్ట్ అవుతుందా? నార్మల్ స్టోరీ బట్ చాలా బాగా తీశారు. మీకు నచ్చిన బాగా సీన్ అంటే ఏంటి? వస్తుందా? సీన్ 10 మంది కూర్చొని మాట్లాడుకునేది లేడీస్ డాన్సులు. ఫస్ట్ సాంగే బాగా సాంగే బాగా నచ్చింది. చాలా బాగుంది. సంక్రాంతికి ఫుల్ మీల్స్ అనుకోవచ్చా? 100%. సంక్రాంతి బెటర్ అనుకోవచ్చా? వరప్రసాద్ సంక్రాంతి చిరుదే, మా బాస్ దే. చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది, ఎక్సలెంట్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం సంక్రాంతి పండగ లాంటి మూవీ వచ్చింది. అందరూ ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేసే మూవీ ఇది. మీరు చిరంజీవి గారి కోసం వచ్చారా, వెంకటేష్ గారి కోసం వచ్చారా? మేము ఇద్దరి కోసం వచ్చినాం సార్. ఇద్దరిని ఒకే స్క్రీన్ పై చూడడం ఎలా అనిపించింది? ఇద్దరిని ఒకే స్క్రీన్ పై చూడడం చాలా అద్భుతంగా ఉంది. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ 2 లెజెండ్స్ సీన్ ఆన్ ద స్క్రీన్. సార్ ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సార్. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఫ్యామిలీ అన్నారు కాబట్టి మీకు ఎలా అనిపించింది అసలు? చాలా బాగుందండి. చాలా బాగా నచ్చిన సాంగ్ అంటే ఏంటి? చిరంజీవి వెంకటేష్ ఇద్దరు ఉన్న సాంగ్ చాలా బాగుంది. నయనతార గారి కాంబినేషన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. సాంగ్స్ అన్ని చాలా బాగుంది. అన్ని చాలా వింటేజ్ చిరంజీవి గారు కనిపించారా? బాగుంది. అల్టిమేట్ ఈ సంక్రాంతికి శంకరవర ప్రసాద్ సూపర్ హిట్ కాదు, అల్టిమేట్ హిట్, బంపర్ హిట్. సంక్రాంతి బిలాంగ్స్ టు చిరంజీవి. ఇద్దరు చాలా బాగా చేశారు. అన్ని సాంగ్స్, కామిక్ టైం, ఎక్సలెంట్ మూవీ. ఎవ్రీ ఫ్యామిలీ కెన్ ఎంజాయ్. వెంకటేష్ గారి డామినేషన్ నాకు కనిపించింది? లేదు, ఇద్దరిది ఆ ఈక్వల్ చేయడం ఎంత బాగా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారంటే ఎవ్రీబడి విల్ లవ్ ఇట్, ఎవ్రీబడి విల్ లైక్ ఇట్. ఫ్యామిలీస్కి అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు. 3 hours వాళ్ళకి సంక్రాంతి హ్యాపీగా చేసి వెళ్ళొచ్చు. అయితే ఐ ఫీస్ట్, ఇట్స్ అన్ ఐ ఫీస్ట్ ఫర్ సంక్రాంతి. మెగాస్టార్ ఇస్ బ్యాక్, బాస్ ఇస్ ఆల్వేస్ బ్యాక్. సూపర్. అసలు ప్రతి సీను ఆసమ్, ఎక్స్ట్రాడినరీ ఉంది అసలు సినిమా. నిజంగా చెప్తున్నా, యాజ్ ఎ మెగా ఫ్యాన్, చిరంజీవి ఫ్యాన్, ఇట్స్ వండర్ఫుల్ మూవీ, వండర్ఫుల్. అసలు ఎనర్జీ డబుల్ అయింది, ట్రిపుల్ అయింది ఇన్ఫ్యాక్ట్. సూపర్ అసలు. బాస్ ఇస్ డెఫినెట్లీ బ్యాక్. ఇంకొక నెక్స్ట్ 50 మూవీస్ అయినా ఇలాగే ఎనర్జీ ఉంటుంది ఫర్ షూర్. సూపర్. అన్ని ఎవ్రీ సీన్ హైలైట్ అసలు సినిమా. సంక్రాంతి ముందే మొదలైపోయింది, 12th మొదలైంది. ఎక్స్ట్రాడినరీ, సూపర్. థ్యాంక్ యూ.